brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రేపో మాపో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ రాబోతోందని తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి టీవీ9 తో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి. మెజార్టీ స్థానాల్లో గెలిచేది తామే అంటున్నారు ఆయన. 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అసెంబ్లీ లేని కారణంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, ఆర్డినెన్స్ ని వ్యతిరేకించే వాళ్ళు ముందు అర్థం చేసుకోవాలని చెప్తున్నామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి పొంగులేటి. ఇంకా మంత్రి పొంగులేటి ఏమన్నారు, ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ ఖమ్మం నుంచి అందిస్తారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హడావుడి హీట్ నడుస్తుంది. దీని మీద అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు కూడా కొనసాగుతుంది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మీరంతా హడావుడిగా పర్యటన చేస్తున్నారు, స్థానిక ఎన్నికల కోసమేనా అనేది ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పథకాలు ఉండవు, మళ్ళీ ప్రజల్ని పట్టించుకోరు అనేది బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా ఈనాడు చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన మాటతో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నికలప్పుడు ఏదైతే చెప్పాడో అన్న మాట ప్రకారం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్గా కులగణన చేసి ఆ కులగణన కూడా సైంటిఫిక్గా ఎవరు ఆక్షేపించని విధంగా, ఉద్దేశపూర్వకంగా ఆక్షేపణలు కాకుండా సైంటిఫిక్గా ఏదో ఒక అర్ధరాత్రి చేసినట్లు కాకుండా సుమారు మోర్ దాన్ 15-16 డేస్ టైం తీసుకొని కులగణన చేసి ఆ కులగణన పద్ధతిలోనే మాట ప్రకారం నా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్ ఇస్తామని ఆనాడు మా నాయకులు చెప్పిన సూచనలకు అనుగుణంగా గడిచిన క్యాబినెట్లో ఈ 42%కి సంబంధించింది క్యాబినెట్ ముద్ర పొందిన తర్వాత అసెంబ్లీ లేని కారణంగా ఆర్డినెన్స్ రూపంలో ఆ బిల్లును గవర్నర్ గారికి పంపడం జరిగింది. కానీ ఈ ఆర్డినెన్స్ చెల్లదు, బీసీని ఖచ్చితంగా మోసం చేయటం అనేది బీజేపీ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత మీకు సపోర్ట్గా ఈ ఆర్డినెన్స్ని సమర్థిస్తూ మాట్లాడింది. ఈ పరిణామాలను ఎలా చూస్తారు? ఉద్దేశపూర్వకంగా అసలు ఆర్డినెన్స్ దానినే వాళ్ళు విమర్శిస్తున్నారంటే వారి అవివేకం, వారి మూర్ఖత్వం, వారి ఒంటి నిండా ఉన్న విషాన్ని ఎలాగ చిమ్ముతున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు ఇచ్చిన 42% ఫుల్ఫిల్ చేసే దాంట్లో కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా సహచార మంత్రులు, పిసిసి అధ్యక్షులు అనేక వేదిక మీద చెప్పాం. 100% 42%తో ఆర్డినెన్స్ పాస్ చేసుకుంటాం, జీవో ఇస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఎన్నికలు రాబోయే కొద్ది రోజుల్లో షెడ్యూల్ కూడా రాబోతుంది. స్థానిక ఎన్నికలు ఎప్పుడూ రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా ఉంటున్నారు కదా, మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా బీఆర్ఎస్ మేమే గెలుస్తాం అనేది ధీమాగా చెప్తున్నాం. అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ మొదటి నుంచి మేము చెప్తున్నట్టు ఒక తాను బట్టలే. వీరు స్క్రిప్ట్ రాస్తే వారు చదువుతారు, వారు స్క్రిప్ట్ రాస్తే వీరు చదువుతారు. ఇద్దరూ ఏకమైన ప్రజలలో వారికి అనుకూలంగా లేదు కాబట్టి, వారికి ప్రజా తీర్పు రాదు కాబట్టే ఆర్డినెన్స్ మీద ఇతరత్ర అంశాలలో దాన్ని రాద్ధాంతం చేయాలని తాపత్రయపడుతున్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎలక్షన్లకి పోతాం, కనీవిని ఎరగని మెజార్టీతో కాంగ్రెస్ అన్ని, అది జిల్లా పరిషత్తులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, అన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తాం. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం.